చాలామంది అనుకుంటారు మామిడికాయ పచ్చడి పట్టడం చాలా కష్టం అండ్ ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటారు. అని మేమైతే 10 నిమిషాల్లో ఈ మామిడికాయ పచ్చడి అయితే పట్టేసాము. ఈ మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలనేది ఈ వీడియోలో చూద్దాం రండి. ఫ్రెష్గా తెచ్చుకున్న మామిడికాయలని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను అయితే గాలికి ఆరబెట్టాలి. మనం ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవాలి. ఈ తడి అంతా కొంచెం కట్ చేసినప్పుడు తడి ఉంటుంది కదా, ఆ తడి పోయే వరకు. మెయిన్ ఏంటంటే ఈ పైన ఉన్న పొరని కొన్నాట్లకి జీడి అయితే ఉంటుందిగా, ఆ జీడిని కూడా రిమూవ్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పొరను అయితే తీయకపోతే తొందరగా మామిడికాయ పచ్చడి అయితే పాడైపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మళ్ళీ ఒకసారి క్లోత్తో క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మనం ఒక గ్లాస్తో అయితే కొలుచుకోవాలి. మనకి ఎన్ని గ్లాసులు వచ్చినాయో ఆ కొలత ప్రకారం మిగిలిన కారం, ఉప్పు, ఆవపిండి కూడా ఈ గ్లాస్తోనే మనం అయితే కొలత కింద వేసుకోవాలి. నాకైతే మొత్తం 8 గ్లాసుల మామిడికాయ ముక్కలు అయితే వచ్చినాయి. ఈ 8 గ్లాసుల మామిడికాయ ముక్కలకి నేను 1/4 వంతు ఆవాలను అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ మనం ఈ మామిడికాయ ముక్కలను కొలుచుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసుల వరకు నూనెని అయితే పోసుకోవాలి. నూపప్పు నూనె అయితే చాలా బాగుంటుంది ఈ ఆవకాయ పచ్చడికి. పోసుకున్న నూనె ఈ ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ముక్కలకి పట్టిన తర్వాత ఏ గ్లాస్తో మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసుల కారం అయితే తీసుకోవాలి. 1 గ్లాస్ వరకు ఉప్పు, 1/4 కప్పు వరకు ఆవపిండి అయితే తీసుకోవాలి. ఇందులోనే చిన్న కప్పుడు వరకు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఈ ఆవకాయ పచ్చడిలో చాలా బాగుంటుంది. ఇందులోనే కొన్ని మెంతులను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న ఆయిల్ సరిగ్గా సరిపోతుంది ఈ పచ్చడికి. ఇదిగో ఫైనల్గా ఇలా అయితే ఉంది. ఇన్ని నేను 2 నుంచి 3 రోజులు అయితే మూత పెట్టేసి పక్కన పెడతాను. 3 రోజుల తర్వాత మనం ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ దీనికైతే ఆయిల్ అవసరం ఉండదు. ఇంకా రోజుల తర్వాత చూసారా ఆవకాయ పచ్చడి అయితే ప్రాపర్గా తయారైంది. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడిని ఒక గాజు డబ్బాలో పెట్టుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. చూసారుగా ఈజీగా మేము చేసిన ఆవకాయ పచ్చడి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.